నమస్తే అండి, వెల్కమ్ టు వీటీవీ తెలుగు న్యూస్. ఈరోజు అంటే సెప్టెంబర్ 17 నుంచి జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషకాహార వారోత్సవాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా జాయింట్ కలెక్టర్ బి నవ్య గారు హాజరయ్యి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో మహిళా శిశు సంక్షేమ శాఖ టీడీ విజయ గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి నవ్య గారు హాజరయ్యి పసిపిల్లలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై మహిళలకు సూచించారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న కొంతమంది మహిళలకు కూడా శ్రీమంత కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా ఒక పోషణ్ మా అనే ఒక కార్యక్రమము నెల రోజుల పాటుగా జరుగుతుందన్నమాట. అందులో భాగంగానే ఈరోజు మనము ఇక్కడ ప్రోగ్రామ్ లాంచింగ్ చేసుకోవడం జరుగుతుంది. మీకు అందరికీ తెలుసు, మధ్యప్రదేశ్లో మన గౌరవనీయులు పిఎం గారి చేతుల మీదుగా ఈ 2 ప్రోగ్రామ్స్ కూడా మధ్యప్రదేశ్లో లాంచింగ్ జరుగుతుంది. దానికి సంబంధించిన లింక్ కూడా మనకి షేర్ చేయడం జరిగిందనమాట. ఇది మెయిన్గా ఎందుకోసం చేసుకుంటున్నాము అంటే గర్భవతులు, బాలింతలు, అలాగే 0 to 5 years 5 సంవత్సరాల లోపు పిల్లల్లో ఉన్న పోషకాహార లోపాన్ని తగ్గించడం కోసము మనకి భారత ప్రభుత్వం వారు 2018లో పోషణ్ అభియాన్ అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే మనము ఈ పోషణ్ మా సెలబ్రేషన్స్ ఒక నెల రోజుల పాటు జరుపుకుంటున్నాము. దీని మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఈ గర్భవతులు, బాలింతల్లో పోషకాహార లోపం అరికట్టడము, అలాగే తక్కువ బరువుతో పుట్టే పిల్లల్ని కూడా తగ్గించడము దీని యొక్క ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. మీకు అందరికీ తెలుసు, మనం ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా మన జిల్లాలో అంగన్వాడీ సెంటర్స్ 1886 అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి. మన ఐసిడిఎస్ ప్రాజెక్ట్స్ 9 ఐసిడిఎస్ ప్రాజెక్ట్స్ 72 సెక్టార్స్ ద్వారా మనకు దాదాపుగా 1,00,000 గర్భవతులు, బాలింతలకు, ప్రీ స్కూల్ చిల్డ్రన్కి, అలాగే 0 to 6 years చిల్డ్రన్కి రకరకాల పోషకాహార పదార్థాల వారికి సప్లై చేస్తూ ఉన్నామన్నమాట. అందులో భాగంగానే మనము రైస్, కందిపప్పు, ఆయిల్, అలాగే బాల సంజీవిని కిట్స్, గ్రౌండ్నట్ చిక్కీస్, ఎగ్స్, మిల్క్, ఇలా ఇటువంటి పదార్థాలన్నీ కూడా మనము ఫుడ్ కమాడిటీస్ వారికి సప్లై చేయడము. ఎందుకు అనంటే వారిలో ఉన్న న్యూట్రిషనల్ స్టేటస్ని పెంచడం కోసం మనం ఇవన్నీ చేస్తూ ఉన్నాము. ఇందులో భాగంగానే ప్రతి సంవత్సరము కూడా ఈ భారత ప్రభుత్వం ఒక్కొక్క థీమ్తో ఒక 5-6 రకాల థీమ్స్ తోటి ప్రజల ముందుకి రావడము, వాటి మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ సంవత్సరము ఒక 6 థీములతో మేము ముందుకు రావడం జరిగిందండి. అది ఫస్ట్ది వచ్చేసి అడ్రెస్సింగ్ ఒబేసిటీ. ఇప్పుడు ఏంటి మనం ఏమనుకుంటాం, పోషకాహార లోపము అంటే తక్కువ బరువుతో ఉండడము మాత్రమే పోషకాహార లోపం అనుకుంటాము. కానీ ఊబకాయం కూడా పోషకాహార లోపమే. కాబట్టి ఫస్ట్ థీమ్ వచ్చేసి అడ్రెస్సింగ్ ఒబేసిటీ, ఆహారం సరిగా ఊబకాయం దూరంగా అన్న క్యాప్షన్ తోటి మనం మెయిన్గా ఇది ఎక్కడ చూస్తుంటాము అంటే ఒబేసిటీ అన్నది అర్బన్ ఏరియాస్లో ఎక్కువగా చూస్తుంటాం. కాబట్టి దీన్ని అరికట్టడానికి అంటే కరెక్ట్గా తినడము, మరి ఎక్కువగా తినకుండా జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయడము, అలాగే ఎక్సర్సైజు ఈ మన స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ ఎక్సర్సైజు కొంచెం ప్లే గ్రౌండ్స్ ఉండేటట్టుగా చూసుకోవడము, ఇలా వ్యాయామం చేయటము, ఇందాకనే యోగా చూపించారు యోగా మాస్టర్, అలా ఆ విధంగా యోగా చేయటము, ఈ యాంగిల్స్లో వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఒబేసిటీ ఏ విధంగా అరికట్టాలి అన్న దాని మీద ఈ థీమ్ గురించి మనం ఈ నెల రోజుల్లో మాట్లాడుకోవడం జరుగుతుందండి. అలాగే కాకుండా అంతేకాకుండా ఎర్లీ చైల్డ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ అంటే ఒక పోషణే సరిపోదు, పడాయి కూడా అంటే పోషణ్ బి అంటే పడాయి బి అంటే చదువు ఉండాలి, పోషణ ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ ఎర్లీ చైల్డ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్లో భాగంగా రకరకాల ప్రీ స్కూల్ కిట్ తోటి అంగన్వాడీ సెంటర్స్లో ఇది కూడా ఒక థీమ్గా ఈ నెల రోజుల పాటు జరుపుకోవడం జరుగుతుంది.